వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రే వైసీపీ అధికారానికి దారి ఏర్పరిచింది. 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ స్థానాల్లో వైసీపీ వశమయ్యాయంటే జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. ఇప్పుడు మళ్ళీ జగన్ పాదయాత్రపై దృష్టి సారించారు. ముఖ్యంగా కూటమి పాలనపై చాలా తక్కువ సమయంలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని జగన్ నమ్ముతున్నారు. ఈ దఫా వైసీపీదే అధికారం అనే ధీమాలో జగన్ ఉన్నారు. అయితే చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలంటే తాను జనంలోకి వెళ్లాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే పాదయాత్రను ఎన్నికలకు 2 ఏళ్ల ముందు చేపడితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే జగన్ 2027లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయికి చేరి ఉంటుందని జగన్ భావన. ఆ సమయంలో పాదయాత్ర చేపడితే జనం పోటెత్తుతారని, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేకెత్తించొద్దని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. తన పాదయాత్రకు జనం వెలువెత్తితే సహజంగానే రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని జగన్ ఆలోచిస్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకుంటే అటు ఇటు ఇన్నోళ్లు తన వైపే మొగ్గు చూపుతారని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అనుకుంటున్నారు. అవునన్నా కాదన్నా జగన్ పాదయాత్ర మొదలు పెడితే ప్రత్యర్థుల్లో వణుకు ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గతంలో మాదిరి జగన్ పాదయాత్రకు ప్రభుత్వం సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాకు అన్యాయం జరిగిందనే భావనలో కూటమి నేతలున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కూటమిలోని 3 పార్టీల్లో టీడీపీ బలంగా ఉంది. జమ్మలమడుగు నుంచి బీజేపీ తరపున ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ జిల్లాకు 3 విడతల నామినేటెడ్ పోస్టుల్లో తగిన న్యాయం జరగలేదనే ఆవేదన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉంది. కడపలో ఈ నెల 27 నుంచి మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల అంశంపై చర్చ జరుగుతోంది. ఇంకా 4 ఏళ్ల పాటు అధికారం ఉండడంతో అసంతృప్తి వాదులంతా బయటకొచ్చి నష్టం చేస్తారనే భయం లేదు. కానీ అసంతృప్తికి బీజం పడటం భవిష్యత్తులో రాజకీయ నష్టానికి దారితీస్తుందన్న భయం ఎమ్మెల్యేల్లో, నియోజకవర్గ ఇన్ఛార్జీలలో ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ సొంత పనులు చేసుకుంటున్నారనే తప్ప కేడర్ను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శ బలంగా ఉంది. అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా ఇంతవరకు ఏ పని కావడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల్ని ఇప్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఇవ్వకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పట్టించుకోకపోవడం వల్లే తమకు పదవులు దక్కడం లేదని వాళ్ళు అంటున్నారు. ఏవో చిన్న చితక పదవులు తప్ప రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే ఏ ఒక్క పదవి కడప జిల్లా వాసులకు దక్కకపోవడం ఆ జిల్లా చర్చనీయాంశమైంది. ఈ విషయమే మహానాడులో ప్రస్తావించాలని కొందరు అసంతృప్తి నేతలు భావిస్తున్నారని సమాచారం.